మూర్తి గారు నమస్కారం. ఈ సంవత్సరం మా అబ్బాయి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. యుఎస్ఏలో బాగా సంపాదించాడు. మంచి అమ్మాయి అయితే చాలండి. అలాంటి సంబంధం చూడండి. కట్నం దేవుందండి, గుణం ముఖ్యం. ఏదో ఒకటి చేసి మా వాడికి పెళ్లి చేయండి. వాడి పెళ్లి చూడకుండా పోతానేమోనని భయం వేస్తుంది. చూడ్డానికి బానే ఉంటావు, ఎంత తిన్నా తరగని ఆస్తి. ఇన్ని ఉండి ఒక్క అమ్మాయి కూడా చేసుకోవడానికి రావట్లేదు అంటే ఏ దరిద్రపు నక్షత్రంలో పుట్టుంటావురా? నీ గురించి కూడా ఎక్కడో ఒక అమ్మాయి పుట్టుంటది. ఆ అమ్మాయి లక్ష్మీదేవిలా మీ ఇంటికి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడేంటి? అబ్బాయి ముందు సిగ్గుపడాలి అంతే కదా? నువ్వు వెళ్ళు, నేను పడతా. నీ మొహానికి సిగ్గు సెట్ కాదు. రామ్, లైట్స్ ఆఫ్ చేద్దామా? అది కాదురా. ఇప్పుడప్పుడే ఇదంతా వద్దు రామ్. తనలో నీకు నచ్చిన క్వాలిటీస్ లేకపోయినా పర్వాలేదు. పెళ్ళేక నీకు నచ్చినట్టు నువ్వు మార్చుకోవచ్చు. ఏం పాపం చేస్తే దొరికేవరా నువ్వు నా ఫ్రెండ్గా? ఎరా ఎలా జరిగింది? ఒక తండ్రి కొడుకుని అడగాల్సిన క్వశ్చన్ ఇది. ఈ ప్రేమించడాలు అడుక్కోవడాలు మన వల్ల అయ్యే పనులు కాదని ఆఖరికి పెళ్లి చేసుకుంటే కట్టుకుంటే కూడా కండిషన్లు పెడుతుంది. అసలు ఈ సిచ్యుయేషన్కి కారణం నేను, నా పెళ్లి మీద నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్. పిల్లో పిల్లో పిల్లో